చూస్తున్నారు కళ్ళ కాయలు కాసినట్టు. దయాకర్ గారు మీకు చాలా కనిపించట్లేదా ఈ అన్యాయమైనటువంటి బాధలన్నీ, పరిస్థితుల్లో రైతుల ప్రభుత్వం కష్టాలన్నీ పనిచేస్తుంది. మీకు కనిపించట్లేదా దయాకర్ గారు? కొనుగోలు కేంద్రాల్లో కష్టాలు, మీ విలేజ్ కూడా, మీ విలేజ్ లో 100% అయిందా? పోనీ వాళ్ళ సవాల్ ప్రకారం అడుగుతున్నాను. ఇవాళ నేనేమంటున్నా అంటే మీ విలేజ్ లో 100% రుణమాఫీ అయిందా? మీ విలేజ్ లో చెక్ చేద్దాం. ఎవరైతే ప్రభుత్వం ఆ రోజు ఒక కట్ మీ గ్రామంలో చెప్పండి దయాకర్ గారు, స్ట్రైట్ గా అడుగుతున్నాను. మీ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా? నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు కూడా రుణమాఫీ జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు అబద్ధాలు. మీ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా? 100% అయిందండి. మా గ్రామంలో 200 మందికి ఈరోజు రుణమాఫీ జరిగింది. కావాలంటే బీఆర్ఎస్ నాయకులు రమ్మని చూద్దాము. నేను అంటా ఉన్నాను బీఆర్ఎస్ పాలనలో కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భం అండి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి అండి. రైతుల మీద దాడులు చేసినటువంటి మీరు, బేడీలేసి జైళ్లకు పంపించినటువంటి చరిత్ర మీది. మీరు కూడా మాట్లాడుతుంటే ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు గణనీయంగా మీ హాయంలో మీ హాయంలో మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరు మీద రైతుల్ని దోపిడీ చేసింది మీరు, రైతుల్ని దోపిడీ చేసింది మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ మిల్లుల అక్రమాలు జరిగితే టాస్క్ ఫోర్స్ కమిటీ చేసి మిల్లర్లను జైలు పంపించినటువంటి ఘనత మాకు దక్కింది. అందుకే కదా ఇప్పుడు ఎవరు కొంటలేరు. ఇప్పుడు అందుకే కదా కొనుగోలు 8,000 కేంద్రాలను పెట్టి, కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ రోజు మేము ధాన్యాన్ని సేకరిస్తా ఉన్నామండి. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగట్లే. మీ హాయంలో కేంద్రాల దగ్గరికి మంత్రులు పోలే, ఎమ్మెల్యేలు పోలే. ఈ రోజు క్షేత్రస్థాయిలో మా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో రిబ్బన్లు కట్ చేసుకొని రైతుల దగ్గర భోజనాలు తిని ఈరోజు పండుగ వ్యవసాయం అంటే దండగండ మీరు ఈరోజు మేము పండుగను నిరూపించగలిగినాం. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరేదో రైతుల మీద మొసలు కన్నీరు గారంగానే రైతులు ఏదో ఉన్నటువంటి రైతులు మీ ఏమంటారనేది కాదు. తెలంగాణ రైతులు మీ హాయంలో తెలంగాణ ప్రజలు నమ్మరు, తెలంగాణ రైతులు నమ్మరు. ఇవాళ కొనుగోలు మొక్కజొన్న అంశంలో కూడా ఇప్పటి వరకు మేము 2.48 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ఈరోజు మేము సేకరణ చేసినాం. నేను 8,820 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణకు 900 కోట్ల రూపాయల యాసంగిలో కూడా ఇప్పటికీ 4 లక్షల మెట్రిక్ టన్నుల ఈరోజు మొక్కజొన్నను మేము కొనుగోలు చేసినాం. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఇవాళ తప్పుడు అబద్ధాలతోని. ఖరీఫ్ లో మీరు మొక్కజొన్నలు తీసుకున్నది కూడా ఇప్పటివరకు పేమెంట్ కాలే. ఖరీఫ్ లో సేకరించిన మొక్కజొన్నలు 900 కోట్ల రూపాయల యాసంగిలో ఇప్పటి వరకు 4,35 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణకు 1,044 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. 1,044 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయగలిగినాం. ఇవాళ మీరు పంటల కొనుగోలు కేంద్రాల కోసం రాష్ట్రం నుంచి అదనంగా సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది ప్రభుత్వం. యాసంగిలో కూడా అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దృష్టిలో పెట్టుకునే సేకరణకి ప్రభుత్వం మేము ఖర్చు చేసినాము. దాదాపు 1,044 కోట్లు ఈరోజు మేము ఖర్చు చేయగలిగినాం. అబద్ధాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు బక్వాస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రైతులని ఈరోజు ముసలికాన్ని రైతులు 10 ఏళ్లలో మీరు అరిగోస పుట్టించి ఈరోజు మీకు రైతుల మీద ప్రేమ ఉందండి. రైతులు లాఠీచార్జ్ చేసి కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేయనటువంటి వాళ్ళు మీరు. వరదలు వస్తే, వర్షాలు వస్తే కనీసం పట్టించుకున్నారండి? ఈ రోజు వరదలు వస్తే, వర్షాలు వస్తే నష్టపోయిన రైతులకు 10 ఎకరానికి 10,000 రూపాయలు మేము ఇచ్చినామండి. మీ ఆయంలో జరగలేదు. కేసీఆర్ గారు ఇచ్చారు, మీరు ఇవ్వలే. కేసీఆర్ గారు మేము ఇచ్చినాం 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయిన రైతుకు మేము చెల్లించగలిగినాం. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే మాటలు తన అహంకారానికి, తన యొక్క రాజకీయ విజ్ఞతకు నిదర్శనం అండి. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఎంత చిల్లర మాటలు మాట్లాడతండి. తెలంగాణ సమాజం గమనించట్లేదండి.